వింత భయంతో వణికిపోతున్నారు ఖమ్మం జనాలు. కార్పొరేషన్ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్ దగ్గర వరుస మరణాలు జరుగుతున్నాయని, దీనికి మూల నక్షత్రంలో ఓ వ్యక్తి చనిపోవడమే కారణమని చెప్తున్నారు. పండితులను సంప్రదిస్తే ఒకరోజు మొత్తం ఇల్లు వదిలి వెళ్లాలని సూచించారని, అందుకే మామిడి తోటల్లో నివాసం ఉంటున్నామంటున్నారు. అశుభ గడియలు పోయే వరకు ఇక్కడే ఉంటామంటున్నారు. మా ప్రాంతంలో గత 3 నెలల నుంచి సుమారు ఒక 20 పైన మంది మరణించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఆంజనేయ స్వామి గుడి కట్టిన తర్వాత గజస్వామి అనేది లేదు. దాన్ని లేకపోవటం వలన కీడు వచ్చిందన్న ఆలోచనతోటి గుడికి సంబంధించిన అయ్యగారు మంగళవారం నాడు ఉదయం పూట ఇల్లు వదిలిపెట్టి సూర్యుడు రాకముందే వెళ్ళండి అని చెప్పడం జరిగింది. సూర్యుడు అస్తమించిన తర్వాత మీరు ఇంటికి చేరండి అని చెప్తే ఆ ఉద్దేశంతో కులాలకు మతాలకు ఆ ప్రాంతంలో ఉన్న మేము చెట్ల కార్యక్రమాల్లో వనభోజనాలు అనేది చేసుకుంటున్నాం. 10 రోజులకు ఒకళ్ళు 20 రోజులకు ఒకళ్ళు ఏంటి ఇలా చనిపోతున్నారని తెలిసి ఒకళ్ళు పెద్ద మనుషులు, మా ఊరి పెద్ద మనుషులు ఒక అయ్యగారి దగ్గర పోయి అతను మూలా నక్షత్రం వల్ల కీళ్ళలో చనిపోవటం వల్ల ఇలా జరిగిందని చెప్పారు. ఆ చెప్పడం వల్ల అందరు కలిసి పలానా రోజు మామిడి తోటల్లోకి వెళ్ళి మార్నింగ్ బ్రష్ వేసుకోకుండా వెళ్ళి తిరిగి మళ్ళీ సాయంత్రం 6 గంటలకే ఇళ్ళకి వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే కీడు జరుగుద్ది అంటే ఇంట్లో వాళ్ళందరం కలిసి ఊళ్ళో అక్కడ గ్రామంలో అందరం వచ్చి ఇక్కడికి వచ్చి వండుకొని తిని తిరిగి 6 గంటలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఈ 2 నెలలుగా మరణాలు వెంటనే సంభవిస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి వరంగల్ క్రాస్ రోడ్డులోని పెద్ద మనుషులందరూ కలిసి ఒక పండితుని దగ్గరికి, అయ్యగార్ల దగ్గరికి వెళ్ళి అడిగితే అతను ఏం చెప్పాడు, చనిపోయిన అతని గడియలు టైము అన్ని ఇవ్వడం వల్ల ఇది మూల నక్షత్రంలో చనిపోవడం వల్ల ఇలా జరుగుతుందమ్మా అని చెప్పి నిర్ణయించారు. సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ఇండ్లకు చేరవద్దు అని నిర్ణయించారు. ఇలా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని నిర్ణయించుకొని మేము ఇలా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వెళ్దామని నిర్ణయించుకొని వచ్చామండి. పొద్దున్నే వచ్చాము, వండుకున్నాం, తిన్నాం, అంతా అయిపోయింది. సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం పూర్తి చేసుకొని ఇళ్లకు చేరుతామండి. 6 గంటలకు లైట్లు వేసే వరకు ఎవరిని వెళ్ళొద్దని చెప్పారు. సూర్యాస్తమయం అయిన తర్వాత చీకటి పడిన తర్వాతనే ఇళ్లకు వెళ్ళి ఇళ్ళు గడుక్కొని తలస్నానాలు చేసి మేము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేసుకుంటాము. నమ్ముతున్నామంటే మమ్మీ వాళ్ళు ఇక్కడికి రమ్మని చెప్పారు. ఇలా ఏదో కీడు ఉంది అది అని చెప్పారు. సరే రీజన్ ఏదైతే అయ్యింది, మంచి జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము.